ఇచ్చేశారు. కొంతమంది రైతులు కూడా నిన్న మనతో మాట్లాడారు. మాకు ఎందుకు వచ్చిన పరామర్శ ఇది, అనవసరంగా మాకు ఏదో సీజన్ అయిపోయే ముందున్న వ్యాపారాన్ని కూడా చెడగొట్టారు. ఇందాక నేను చెప్పినట్టు ₹1,00,00,000 ఎంతో నష్టం, ఈ మామిడి పళ్ళు తొక్కిచ్చేసింది 2 లక్షలు 3 లక్షలు నష్టం. పాపం రైతు దబోదిబోం అన్నాడు, ఎవడిస్తాడు నాకు ఇప్పుడు ఈ డబ్బులని. ఈయన ఏమన్నా ఇస్తాడా? బాధపడ్డాడు రైతులకని. రైతులకి ఏమన్నా సహాయం చేశారా? ఒక్క రైతుకు ₹1,00,000 ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఆ బెంగళూరు ప్యాలెస్ నుంచి ఒక ప్లాన్ చేసుకుని రావడం, అక్కడంతా అరాచకం చేయడం, మళ్ళీ బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళిపోవడం. ఎవడు అడిగాడు రమ్మని? రైతులు ఏమన్నా గోల పెట్టారా, మొరబెట్టుకున్నారా మీరు రెండని? ప్రభుత్వం ఆల్రెడీ అడ్రస్ చేసింది కదా ఆ ఇష్యూని. మళ్ళీ పోలీసులకు బెదిరింపులు, నరికేండి అని ఒకడంటాడు, ఎస్పీ మీద జగన్మోహన్ రెడ్డి వీరంగం. మళ్ళీ నిన్న ఆయన మాట్లాడుతూ మా ప్రభుత్వం వస్తుంది మీ అంతు చూస్తాం అని మళ్ళీ అదే బెదిరింపులు, పోలీసులకు బెదిరింపులు. ఇంకో ఆయన నిన్న బాలనాగిరెడ్డి అని, ఇప్పుడు ఎమ్మెల్యేలు బయట ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యే ఇష్టం వచ్చినట్టు వాగుతారుగా, మాట్లాడతారు వైసీపీ. ఒకడేమో మహిళలు నీచంగా మాట్లాడతాడు, ఇంకోడేమో మేమే వస్తాము అధికారంలోకి, టీడీపీ నేతల వీపు విమానం మోత మోగించేస్తాం అంటే ఒకడు నరికేస్తాం అంటాడు, ఇంకోడేమో మొన్న రవీంద్రనాథ్ రెడ్డి నరికేస్తాం అంటాడు టీడీపీ నాయకుల్ని, ఇంకొకడు వచ్చి విమానం మోత మోగిస్తాము, అలాగే పోలీసులతో పనులు చేయించుకుంటాం, వాళ్ళ ఆఫీసులకు వెళ్ళి బ్రూ కాఫీ తాగుతాం అని. అంటే ఏంటి, ఏం మెసేజ్ ఇస్తున్నారు అసలు? రాష్ట్ర జనం దీన్ని ఫాలో అవుతున్నారా? వీళ్ళు ప్రజాప్రతినిధులు, వీళ్ళు పార్టీలు నడిపిస్తారు, వీళ్ళు ముఖ్యమంత్రులుగా చేశారు. ద ఫేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గతంలో ముఖ్యమంత్రిగా చేశాడుగా ఆయన. ఆయన ఎప్పుడైతే రప్పా రప్పా సినిమా డైలాగు వాడితే తప్పేంటి, ప్రజాస్వామ్యంలో సినిమా డైలాగులు చెప్తే అరెస్ట్ చేస్తారా అంటే, ఇవాళ ఒక డిఎస్పీని రప్పా రప్పా అని చేయి నరికేయండి అంటాడు, ఇంకో పెద్ద మనిషి టీడీపీ నాయకులు నరికేయండి అంటాడు. నరుకుడు పార్టీయా మీది, వైసీపీనా? ఐఎమ్ స్ట్రాంగ్లీ సజెస్టింగ్ యూ టు ప్లీజ్ చేంజ్ ద పార్టీ నేమ్. వైసీపీ నుంచి నరుకుడు పార్టీ అని రిజిస్టర్ చేయించుకోండి, రిజిస్టర్ చేయించుకోండి, కత్తి గుర్తును పెట్టుకోండి పార్టీకి. పోనీ సరే, ఒక్కసారి ఏదో పొరపాటున అన్నారా, ఏదో పిల్ల మూకలు ఏదో అల్లరి మూకలు రప్పా నరుగుతామని ఫ్లెక్సీలు పెట్టారా అనుకుని సర్దిపుచ్చుకోవడానికి లేకుండా దాన్నే ఇప్పుడు ప్రెసిడెంట్గా తీసుకున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ముందు ఈ రప్పా బ్యాచ్ ఉంటుంది, తొక్కిపారేయడం ఉంటుంది. నిన్న అధికారులకి నిజంగా మనం ఒప్పుకోవాలి, వాళ్ళు చాలా శ్రమించారు, కష్టపడ్డారు. ఎందుకంటే గతంలో 3 ప్రాణాలు పోయాయి. ఇవాళ అలాంటి అరాచకాలు నిన్న జరగకుండా ఉండాలంటే ఈ తోపులాట్లో ఎవడో గాయపడితే వైసీపీ వాడు వాళ్ళని పోలీసులు కొట్టేశారని మళ్ళీ అదొక డ్రామా. అది కాదని ఎస్టాబ్లిష్ అయింది. కొట్టింది ఎవరు? మీరు. కొట్టింది ఎవరిని? మీడియా ప్రతినిధిని, మా రిపోర్టర్ని, మా స్టాఫ్ రిపోర్టర్ ఫోటోగ్రాఫర్ని కొట్టారు. అంటే మీరు చెప్పే అబద్ధాలని అవాస్తవాల్ని బయటపెడితే ఎవరినన్నా కొడతారు, ఆగమని అడిగితే ఎవరినన్నా నరుకుతూ ఉంటారు. ఇంకోటి, పోలీసుల మీద వీళ్ళనందరూ తాగొచ్చారు చాలామంది. అది మందు తాగి వచ్చారా, గంజాయి తాగి వచ్చారా, చాలామంది తాగేసి వచ్చి వాళ్ళు ఏమంటారు తెలుసా? వచ్చేది మా ప్రభుత్వమే, ఎవడన్నా రేపు ఎదురు వస్తే వాడిని రప్పా కోసిపారేస్తాం, మీ అంతు చూస్తాం అని పోలీసులకు బెదిరింపులు. అంటే ఏంటి ఆ ధైర్యం? ఏం ధైర్యం అంటే, మొన్న ఆయన యువకులతో మీటింగ్ పెట్టాడు కదా, వాళ్ళతో ఆయన ఏం చెప్పాడంటే, మీ ఫోన్లని గన్లుగా మార్చుకోండి సోషల్ మీడియాలో, వచ్చేది మందే ప్రభుత్వం, మీరు ఎన్ని కేసులు పెట్టించుకుంటే మీకు అంత స్పెషాలిటీ, మీకు స్పెషల్ క్యాబిన్లు ఏర్పాటు చేసి మీకు పదవులు ఇస్తాము, అంటే ప్రత్యేక కేటగిరీ, ట్రైన్లో మనకు స్పెషల్ రిజర్వేషన్స్ ఉంటాయి కదా, అట్లాగా ఇస్తాం అని చెప్పి. ఇంకా మరి రెచ్చిపోకుండా ఉంటారా? అలాగే వ్యవస్థలు, ఆయన అన్నమాట, వ్యవస్థల్ని మనం మేనేజ్ చేసి మీరు అందరినీ జైల్లోంచి రప్పించవచ్చు, కేసులు తీయించేయచ్చు అన్నాక ఇంకా ఆగుతారా వీళ్ళందరూ? సో ఎట్లా, దీనికి ఏం చేయాలని? అనుమతులు పట్టవు, నిబంధనలు పట్టవు, మాకు పరిమితులు ఏంటని ఒకళ్ళు అంటారు. ఏం పరిమితులు ఉండవా? మీరు చేసే పనులకు పరిమితులు లేకపోతే ఇంతకన్నా అరాచకాలు చేయరా? మీరు నిన్న 500 మందిని అంటే 6,000 మందిని తీసుకొచ్చారు, 10,000 మంది పర్మిషన్ అడిగారు, దగ్గర అంతమందిని తీసుకొచ్చారు. బట్ మీరు అనుకున్న నేషనల్ హైవేలో జనాలు లేరని ఆ ఇరుకుగా ఓళ్లల్లోకి వెళ్ళి బంగారు లాంటి ఊరిని దండుపాళ్యం బ్యాచ్తో కప్పేద్దామని చూశారు. ఇవన్నీ అవ్వలేదు, అట్టర్ ఫ్లాపు. సో అందులోంచి వచ్చే ఒక అసహనం, అసంతృప్తి. మీకేం, మీరు పోయి సైలెంట్గా మళ్ళీ ప్యాలెస్లో పడుకుంటారు. ఆ మామిడి పళ్ళ రైతుకి ఎవడిస్తాడు డబ్బులు? ఆ రిపోర్టర్కి ఏమన్నా అయితే, ఆ హడావుడిలో ఏమన్నా ప్రాణాలు